ఇవి ఉప్పు చేపలు అనమాట, మనకి బయట మార్కెట్స్లో ఉంటాయి. సో ఇదంతా కూడా ఫుల్ సాల్ట్తోనే ఉంది. సో వీటిని చక్కగా కడుక్కొని కొంచెం ఆరబెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ పప్పు చారుతో ఈ ఉప్పు చేపలను తింటే కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఈ రెసిపీని మనం స్టార్ట్ చేసేద్దాం. సో బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట ఈ ఉప్పు చేపల్ని. సో ఎక్సెస్ సాల్ట్ అంతా కూడా మనకి వాటర్ ద్వారా బయటికి పోతుంది, లేకపోతే సాల్ట్ ఎక్కువైపోయి తినలేమన్నమాట. చక్కగా క్లీన్ చేసేసుకోవాలి, డస్ట్ ఆ సాల్ట్ అంతా కూడా పోతుంది. సో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఈ ఎండు చేపల్ని ఇలా మళ్ళీ డ్రై చేసుకోవాలి. వాటర్ లేకుండా కొంచెం సేపు అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇలా వాటర్ లేకుండా మనము రెడీ చేసుకోవాలన్నమాట. వాటర్ ఉంటే మనం ఆయిల్లో వేసినప్పుడు చిట్టుపట్లాడి మనకి ఆయిల్ మీద పడే ఛాన్స్ ఉంది. సో అందుకోసం ఇలా వాటర్ లేకుండా చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకి కడాయి పెట్టేసుకున్నాము, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. సో ఈ ఆయిల్లో మనము కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ చేపలు అనేవి చాలా పొడవుగా ఉంటాయి అన్నమాట, మన కడ్డీ చేపల టైప్లో ఉంటాయి, ఉప్పు చేపలు అంటారు. సో మేము ఇలా ఒక చేపను తీసుకొచ్చి ఇలా పీసెస్ లాగా చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాం. దీనికి ఎటువంటి సాల్ట్ని యాడ్ చేయాల్సిన పని లేదు, జస్ట్ ఫ్రై చేసేసుకొని ఏదైనా కాంబినేషన్ కర్రీతో కానీ, చట్నీతో కానీ, గోంగూరతో కానీ ఇలాంటి వాటితో తినేసేయచ్చు అనమాట. లేదా మనం ఓన్లీ పీసెస్ కూడా అలా తినేసేయచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి, మన పాపడ్స్ టైప్లో అనమాట. సో కొంచెమే ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ మిగిలిపోతే మనకి నీసు వాసన వచ్చేసిద్ది, ఆయిల్ మళ్ళీ యూజ్ చేయడానికి ఉండదన్నమాట. అందుకని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇది ఆయిల్ని ఫ్రై చేయడానికి మాత్రమే, ఎటువంటి ఆయిల్ని పీల్చుకోదన్నమాట. మనం వేసిన ఆయిల్ ఇంకా మిగిలిపోయింది చూసారా.